ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ థ్రెడ్స్ విత్ నీడిల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీకు ఈరోజు బాడీ మెజర్మెంట్స్తో డ్రెస్ కటింగ్ చూపిస్తాను. 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. ఫోల్డింగ్ అనేది మీకు ముందటి వీడియోలో పోస్ట్ చేశాను. టాప్ కటింగ్ వీడియోలో ఉంది. ఫోల్డింగ్ ఎలాగో తెలియకపోతే చూడండి. అందులో ఇది రెడీ టు నెక్ వచ్చింది. ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ పరంగా కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫుల్ లెంత్ వచ్చేసి తనది 40 ఉంది. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే లైనింగ్ ఆల్రెడీ మనం 39 ఇంచెసే ఉంటుంది. 1 మీటర్కి 39 ఇంచెస్ అంటే ఇది 2 మీటర్స్ తీసుకున్నాం కాబట్టి లైనింగ్ ఎలాగో లోపల వైపు తక్కువే ఉంటుంది కాబట్టి అలా 39 వచ్చింది. అది మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైనింగ్కి మెయిన్ క్లాత్ అనేది తీసుకునేటప్పుడు 40 తీసుకోవాలి. అప్పుడు ఇదానికి అవసరం లేదు. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5 తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5, 5 కాదండి, 5.5. షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. షోల్డర్ డౌన్ అనేది మొత్తం పైన నుంచి 6కి ఒక మార్క్ వేసుకుంటున్నాను. ఇది చెస్ట్ పాయింట్. 6కి ఒక మార్క్ వేసుకుంటున్నాను. 14కి ఒకటి వేసుకుంటున్నాను. 20కి ఒకటి వేసుకుంటున్నాను. 14కి ఒకటి, 20కి ఒకటి, మొత్తం 3 వేసుకున్నాను. 6కి ఒకటి, 14కి ఒకటి, 20కి ఒకటి. ఇప్పుడు వీటిని లైన్స్ వేసుకుందాం. వీటిపైన మార్కింగ్ పైన లైన్స్ వేసుకుందాం. ఆ లైన్స్ పైన కొలత అనేది ఒక దగ్గర వస్తుంది. అలా ఇక్కడ కూడా 5.5 తీసుకుంటున్నాను. పైన 5.5 తీసుకున్నాం కదా మనం. షోల్డరు 5.5, దీనికి బాక్స్ వేసుకోవాలి. అలా బాక్స్ వేసేసుకొని చెస్ట్ అనేది ఎంత ఉంది? తనది 36 ఉంది. 36లో 4th పార్ట్ ఎంత? 4th పార్ట్ తీసుకోవాలి. మనం ఇప్పుడు 4 భాగాల మీద తీసుకుంటున్నాం కాబట్టి 4th పార్ట్ తీసుకోవాలి. 4th పార్ట్ ఎంత? 9. చెస్ట్ పార్ట్లో 4th పార్ట్కి ప్లస్ 1 ఇంచ్ కలపాలి. 4th పార్ట్ అనేది 9 వచ్చింది కదా. 9 + 1 10. చెస్ట్ అనేది 36. 36లో 4వ భాగము 9. 9కి 1 ఇంచు కలుపుకుంటే 10. 10 అనేది అక్కడ చెస్ట్ పార్ట్ కొలత. ఎవరిదైనా సరే చెస్ట్ పార్ట్లో 4th పార్ట్కి 1 ఇంచ్ కలుపుకోవాలా. వెస్ట్ ఎంత వచ్చింది? తినది 32 కాబట్టి 8 అవుతుంది. 8 + ½ ఇంచ్ కలుపుకోవాలి. ఇక్కడ వెస్ట్కి హిప్కి ½ ఇంచ్ కలుపుకుంటాం. నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది, బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. అక్కడ చూడండి. హిప్ ఎంత ఉంది ఇప్పుడు? హిప్ అంటే ఇక్కడ లాస్ట్ది అన్నట్టు 40 ఉంది. 40/4 అంటే 10 అవుతుంది. 10 + ½ ఇంచ్. ఎక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ హిప్ అనేది 40 ఉంది. అందులో 4వ భాగం అనేది 10. 10కి ½ ఇంచ్ కలుపుకున్నాం అంతే. చెస్ట్కి ఒక్కదానికి 1 ఇంచ్ కలుపుకుంటాం. వెస్ట్కి హిప్కి ½ ఇంచ్ మాత్రమే కలుపుకుంటాం. ఈ 3 పాయింట్స్ని స్కేల్తోని అలా కలిపేయండి. ఈ 3 పాయింట్స్ని స్కేల్తోని ఇట్లా కలిపేయాలి నీట్గా. బాడీ మెజర్మెంట్స్తోని ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. డ్రెస్ కొలత కన్నా బాడీ మెజర్మెంట్స్తో అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ 10.5 వచ్చింది మనకి. హిప్ 10.5 వస్తే కింద కట్స్ దగ్గర కిందన విడ్త్ అనేది ఒక్క 1 ఇంచ్ కలుపుకొని, ఇక్కడ 10.5 ఉందా, అక్కడ +1 అంటే 11.5 అనేది ఇక్కడ మనం పెట్టాలి. ఇక్కడ కిందన 10.5 + 1 11.5. హిప్ పార్ట్కి 1 ఇంచ్ కలిపేసేయాలన్నట్టు. ఈ కిందన విడత అనేది హిప్ పార్ట్ ఎంత ఉంది మనకు? 10.5 వచ్చిందా టోటల్గా లాస్ట్కి? ఆ దానికి 1 ఇంచ్ కలుపుకుంటే కింద మార్కింగ్ చేసుకొని అట్లా ఈక్వల్గా పైనుంచి కింద వరకు ఈక్వల్గా కలిపేసుకోవాలి. స్కేల్తోని కలిపేసుకొని నీట్గా ఇక్కడ అనేది 1 ఇంచే ఎక్స్ట్రా పెట్టుకుంటాం.
కట్స్కి 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెట్టుకుంటాం నీట్గా ఫోల్డింగ్ రావడానికి, అంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. అలా పెట్టేసుకొని ఇక్కడ మనం మళ్ళీ వెస్ట్ దగ్గర ఇలా ఎంతైనా పెట్టుకోవచ్చు. ఎంతైనా అంటే ఒక 2 ఇంచ్ ఎనఫ్, 2 ఇంచెస్ సరిపోతుందిలేండి. ఒక 2 ఇంచ్ పెడుతున్నాను. 2 ఇంచ్ మార్కింగ్ చేసేసి 2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. కట్స్ దగ్గర మాత్రం 1 ఇంచే తీసుకున్నాను. అట్లా ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది గీసుకోవాలి మనము. 1.5కి మార్క్ చేసుకొని, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ స్కేల్ మాత్రం తీసుకోండి. అట్లా పెట్టేసి నీట్గా ఆర్మ్ రౌండ్ అనేది ఈజీగా గీసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అట్లా కొంచెం నీట్గా వస్తుంది. స్కేల్ ఆధారంగా గీసేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుంటాను. ఈ అవుట్లైన్ పార్ట్ నుంచి మొత్తం కట్ చేసుకుంటాను. నీట్గా కట్ చేసుకొని అయిపోయింది. కట్స్ ఇచ్చుకుంటాను ఇక్కడ. అక్కడొకటి, వెస్ట్ పాయింట్ దగ్గర ఒకటి, హిప్ పాయింట్ దగ్గర ఒకటి కట్స్ ఇచ్చుకొని ఈ షోల్డర్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. షోల్డర్ పార్ట్ అనేది జాయింట్ ఉంది కదా, ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసి ఇది అనేది ఫ్రంట్ పార్ట్కి తీసుకుంటాను. ఎప్పుడైనా సరే నేను మార్కింగ్ చేసింది ఫ్రంట్ పార్ట్కి తీసుకుంటాను. కట్స్ ఇచ్చాను కదా, అక్కడ ఒక మార్క్ వేసాను, అక్కడ ఒక మార్క్ వేసుకుంటున్నాను. అంటే ఒక పార్ట్ అనేది, ముందు పార్ట్ అనేది తీసుకున్నాను. తీసుకొని దానికి రెండో వైపున సేమ్ ఫింగర్ పెట్టేసి అదే ప్లేస్లో మార్క్ చేశాను. ఆ 3 పాయింట్స్ని కలుపుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే మళ్ళీ మళ్ళీ కొలవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే వేసేసుకుంటాను అన్నట్టు నేను మార్కింగ్. మళ్ళీ మళ్ళీ కొలిచే పని లేకుండా అలా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వేసే లైనింగ్ పార్ట్కి రెండు వైపులా మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు అనేది హ్యాండ్స్ కట్ చేసుకుందాము. తన షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు. అలా 2 పార్ట్స్ తీసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని, తనది వచ్చేసి హ్యాండ్స్ ఉంటుంది చూస్తున్నాను, 4 ఉంది. హ్యాండ్స్ వచ్చేసి డైరీలో 4 ఉంది. 4 + 1 ఇంచ్ తీసుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు, కింద 1/2 ఇంచ్ ఖర్చు. ఎందుకంటే హ్యాండ్స్కి కూడా లైనింగ్ వేస్తున్నాను. హ్యాండ్సింగ్ లైనింగ్ వేయకపోతే కిందికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని పైన 1/2 ఇంచ్, మొత్తం 1.5 ఎక్స్ట్రా తీసుకుంటాము. హ్యాండ్స్కి లైనింగ్ వేస్తున్నాను కాబట్టి 4 + 1 ఇంచ్ అంటే 5. ఇక్కడ కూడా 5కి ఈక్వల్గా లెంత్ పెట్టుకున్నామా. ఒక 3కి డౌన్ పెట్టుకుంటున్నాను. ఆ మార్క్ పైన ఆర్మోల్ రౌండ్ అనేది ఎక్కడో ఒక చోట వస్తుంది అన్నట్టు. 3కి డౌన్ పెట్టుకొని, ఇదిగోండి తనది ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5. 8.5 ఇక్కడ కొలిచి చూపిస్తాను మీకు ఎంత వస్తుంది అనేది. 1/2 ఇంచు కుట్లల్లోకి వెళ్ళిపోతుంది. షోల్డర్ పైన కొలుస్తున్నాను. అలా అక్కడ పెట్టేసి నీట్గా 9 వచ్చింది. తనది 9 వచ్చింది. ఆ 9 అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 9 పెట్టేసుకున్నా. అక్కడ నుంచి అక్కడ వరకు 9 పెట్టేసుకొని, దీని హెల్ప్తోనైనా గీసుకోవచ్చు. లేదు అంటే అట్లా 1.5 ఇంచుకి 1.5 ఇంచ్ వరకు స్ట్రేట్ తీసుకొని అక్కడి నుంచి అలా గీసేసుకోవచ్చు. కానీ నాకు చేత్తో అలవాటు కాబట్టి స్కేల్ వాడట్లేను నేను. అట్లా నీట్గా వచ్చి డౌన్కి వచ్చి కలిపేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఏమో తనది హ్యాండ్ లూజ్ వచ్చేసి 14.5 ఉంది. 14.5లో హాఫ్ ఎంత,
మనం ఇది రెండో పార్ట్ మీద తీసుకుంటున్నాం కాబట్టి 14.5 ఎంత 7.2 7.2కి అట్లా లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా పార్ట్ అనేది తీసుకొని నీట్గా కింద మళ్ళీ క్లాత్ ఈక్వల్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నీట్గా అట్లా కట్ చేసేసేయాలి. ఇక్కడ పైన ఒక చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. షోల్డర్ పాయింట్ దగ్గర యాడ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది. అక్కడ ఒక కట్స్ ఇచ్చేసుకొని ఓపెన్ చేసేసి 2 హ్యాండ్స్ని ఓపెన్ చేసేసి లోత్ అనేది ఎంత అంటే ఒక 1/2 ఇంచ్, ఆ మిడ్ పాయింట్లో 1/2 ఇంచ్ అనేది అలా చిన్నది 1/2 ఇంచ్ అనేది అటు నుంచి అటు వెళ్ళి పైనకి వెళ్ళి కరువు వెళ్ళి కలిపేసేయాలి. ఇటు నుంచి ఇటు వెళ్ళి కరువు వెళ్ళి కలిపేసేయాలి. ఆ పార్ట్ అనేది తీసేస్తున్నాను. అది లోతు తీసిన వైపు అని చెప్పేసి ఒక చిన్న మార్క్ ఇచ్చుకుంటున్నాను. అలా ఇప్పుడు హ్యాండ్స్ కూడా అయిపోయింది. మెయిన్ క్లాత్ కట్ చేసుకోవడమే. మెయిన్ క్లాత్ అనేది ఈ ముందుది రెడీ నెక్ వచ్చేసింది కదా, మనం ఇంకా వేరే నెక్ పెట్టే ఆప్షన్ ఏం లేదన్నట్టు. ఈ నెక్ కుట్టేది ఒకసారి తెలియాలి అంటే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, అక్కడ చెక్ చేయండి. ఇలా వచ్చిన నెక్ ఎలా కుట్టాలో అప్లోడ్ చేశాను నేను. ఆ ముందన వర్క్ ఈక్వల్గా ఉండేది చూసుకోవాలి, కిందన వైపు ఈక్వల్గా ఉండేది చూసుకొని హైట్ అనేది పైన నుంచి కింద వరకు ముందు ఆల్రెడీ నెక్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. బాగా డీప్ ఉంటేనేమో పైన కొంచెం వర్క్ అనేది కట్ చేసుకోవాలి. ఇది డీప్ ఏం లేదు, తనకు సరిపోయేంతే ఉంది, చెక్ చేశాను నేను. ఇప్పుడు హైట్ అనేది చూసుకోవాలి. అలా చెక్ చేశాను, తనకు కరెక్ట్గానే ఉంది కాబట్టి హైట్ అనేది నేను పైనుంచి తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ మట్టుకే అవసరం. కింద ఆల్రెడీ మనకు ప్యాచ్ వచ్చింది దీనికి. ఆ ప్యాచ్ వరకు ఒక 1/2 ఇంచ్ పైన ఖర్చు తీసుకున్నాను, ఇంకంతే. పైన ఖర్చు తీసేసుకొని కిందన వర్క్ వచ్చింది. అలా వర్క్ వచ్చింది కాబట్టి అక్కడ వరకు ఒక 40 వచ్చేసింది. మొత్తం 40.5 తీసుకున్నాను. కిందన ఫోల్డింగ్కి అవసరం లేదు ఈ ఫ్రంట్ పార్ట్కి. బ్యాక్ పార్ట్ ప్లెయిన్ ఉంది కాబట్టి దానికి తీసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ క్లాత్ అవసరం లేదు కాబట్టి ఓన్లీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను అంతే మొత్తం మీద. ఇక్కడ నేను ఎందుకు ఎక్స్ట్రా కట్